ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడకూడదు అనుకున్న కంటెస్టెంట్ ఎవరు? ఎవరు లేదు. ఎవరు లేరు? ఎవరు లేదు. నేను మాట్లాడతా, రేపటి రోజు ఎక్కడైనా కనిపించినా మాట్లాడతా. అవతల వాళ్ళు మాట్లాడకపోతే నేను కేర్ చేయాలి. ఓకే, నా ట్రై ఇస్తా. ఇప్పుడు నేను ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడాను, నాకు రెస్పెక్ట్ లేదంటే నేను పట్టించుకోవద్దా, నాకు అనిపిస్తే నేను వెళ్ళి మాట్లాడతా. అవతల నుంచి రియాక్షన్ బట్టి ఉంటుంది. ఓకే, నేను మాట్లాడేది మంచిగానే మాట్లాడతా. అవతల నుంచి ఏమైనా అలా అంటే నేను అలాగే అంటే అంత అయిపోయింది. వాట్ ఎవర్ యూ గివ్, ఐ గివ్ ఇట్ బ్యాక్. పృథ్వీ కాకుండా సో అదర్ అంటే వేరే వాళ్ళ పేరు చెప్పండి మీకు బాగా క్లోజ్ ఉన్న పర్సన్. పృథ్వీ కాకుండా విష్ణుప్రియ is close to me, Prerna is close to me, Yashmi is close to me, as you know Abhay, Sonia is also close to me, Nabil is close to me, ఇంకా చాలు బ్రో, ఏంటంటే అందరి పేరు చెప్పేస్తున్నారు. హరితేజ is close to me. హరితేజకి నాకు మంచి ఒక గుడ్ ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది. సో షీ ఈస్ క్లోజ్ టు మీ. గంగావా is close to me, I love her. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ బాండింగ్ అనేది కూడా ఉన్నది. ఆబ్వియస్లీ ఉంటాయి. ఇప్పుడు అందరూ నాన్న అవరు, అందరూ అన్న అవరు, అందరూ తమ్ముడు అవరు కదా. అక్క అవుతారు, ఫ్రెండ్ అవుతారు, చెల్లెలు అవుతారు. సో ఈ ఉన్న ఈ 100 days జర్నీలో సో ద బెస్ట్ కుక్ అనిపించింది ఎవరు? హరితేజ ఇస్ ఎ గుడ్ కుక్, సీత ఇస్ ఎ గుడ్ కుక్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో టేస్ట్లో మస్తు కుక్ చేసేవాళ్ళు. అట్లా చూస్తే నేను మంచి కుక్ చేసేవాడిని కొన్ని ఐటమ్స్. ఓకే, మటన్, నేను వండే మటన్ చాలా ఇష్టం అందరికి. సాంబార్ ఇష్టం, నేను వండే సాంబార్ అందరికి. తేజ కుక్ మంచి కుక్ చేస్తాడు. వరస్ట్? ప్రేరణ కూడా మంచి కుక్. వరస్ట్ అనే క్యాండిడేట్ని ఎప్పుడు మనం దించలేదు. నచ్చలేదు అనుకుందాం. అలా చేసింది అలా ఏం లేదు. బికాజ్ నాకు ఫుడ్లో ఉప్పు కారం ఎక్కువ అయినా నేను తింటా. బికాజ్ నాకు నచ్చదు అని ఉండదు అక్కడ. నాకు ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దట్ ప్లేస్ టు ఎవ్రీ వన్. దాన్ని ఎలా రెడీ చేయొచ్చో దాని మీద ఉంటాం. దెర్ ఇస్ నో వర్స్ట్ కుక్, ఇట్ హ్యాపన్స్. వర్స్ట్ కుక్ అని ఏమీ లేదు. మా ఇంట్లోనే మా అమ్మ తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేస్తుంది, ఉప్పు వేయదు ఒక్కొక్కసారి. ఇట్స్ నాట్, షీ డజంట్ మీన్ షీ కుక్స్, షీ ఈస్ ద బెస్ట్ కుక్ ఇన్ ద వరల్డ్ ఫర్ మీ. సో ఇట్స్ లైక్ దట్. అండ్ బిగ్ బాస్ వెళ్ళే ముందు కూడా మీరు చాలా వరకు వినే ఉంటారు. ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి తర్వాత అవకాశాలు కానీ సో వాళ్ళ లాంగ్ టర్మ్ కెరియర్ని సెట్ చేసుకోవడంలో సంథింగ్ దే విల్ ఫిక్కల్ అవుతూ ఉంటారు. సరిగ్గా సక్సెస్ అవ్వలేదు అని కూడా అంటే మేబీ అది కూడా అయి ఉండొచ్చు. లేదా వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలనుకున్న ఉండొచ్చు కదా. అంటే మనం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కనపడట్లేదు, చాలా ప్రాజెక్ట్స్ తీయట్లేదు, చాలా వరకు ప్రాజెక్ట్స్ లేదు అనేవాళ్ళు ఉండొచ్చు అని మీరు అంటున్నారు. నేను ఎలా చూస్తానంటే వర్క్ సింపుల్గా ఉండాలేమో అనిపించిందేమో. మరి నెక్స్ట్ మీ మూవీ ఎలా ఉండబోతుంది? విన్నర్ అయ్యారు. విన్నర్ది సపరేట్ వదిలేయండి, అది షో వరకే. అది షో వర్క్. దాని తర్వాత ఐ హ్యావ్ అ నార్మల్ లైఫ్ టు లీడ్. ఓకే, సో నా కెరీర్కి నేను కావాల్సిన ప్రాజెక్ట్కి ఆబ్వియస్లీ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎంటర్టైన్ ఎవ్రీవన్. దానికి నేను ఖచ్చితంగా నా 100% ప్రయత్నం నేను ఇస్తాను. అంటే సో నిఖిల్ నుంచి మేము మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రియలీ? సిరీస్, వెబ్ సిరీస్, సీరియల్ కూడా చేయొచ్చు. నేను సీరియల్ వదిలేస్తాను చేయను, ఎందుకంటే దట్ ఈస్ ద బేస్, దట్ ఈస్ వేర్ పీపుల్ స్టార్ట్ లవింగ్ మీ. ఆ ప్లేస్ని నేను వదులుకోలేను. కానీ ఇప్పుడే చేస్తాను అప్పుడు చేస్తాను చెప్పలేను. నేను అంటే చూసుకొని చేద్దాం. వాట్ ఎవర్ ఐ డూ, లెట్ మీ డూ అ నీట్ వాళ్ళ డీసెంట్ నైస్ మంచిదే. అలానే ఏది పడితే అది దొరికిందంతా చెయ్య. విచ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్, ఐ విల్ ట్రై టు డూ దట్ ప్రాజెక్ట్. అంటే పాస్ట్లో ఎవరైనా విన్నర్స్ అయిన వాళ్ళు సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కంప్లీట్గా సీరియల్స్ని పక్కన పెట్టేసి దే ఆర్ ట్రయింగ్ ఫర్ ద అదర్ థింగ్స్ ఉన్నప్పుడు నిఖిల్ కూడా అలాగే వెళ్తారేమో అని ఒక అంటే అదే ఇప్పుడు నాతో మాట్లాడితే క్లారిటీ దొరుకుతాయి. నన్ను అడగకుండానే వాళ్ళే జడ్జ్మెంట్ తీసేసుకోవడం నిఖిల్ ఇలాగే చేస్తాడనేది. సో అక్కడే కొన్ని నేను అలాంటి వాళ్ళ కోసమే నేను పర్టికులర్గా నేను అలాంటి వాళ్ళకి అందరికీ ఏం చెప్తానంటే ఒక మంచి ప్రాజెక్ట్ సీరియల్లో వస్తే ఖచ్చితంగా నేను సీరియల్ కూడా చేస్తాను. ఓకే, సో ఫైనల్గా అయితే ఎలా అయితే ఉంది ఎంటర్టైన్ చేయడం మాత్రం నేను ఆర్టిస్ట్. నేను నాకు లాంగ్వేజ్ బ్యారియర్, స్టేట్ బ్యారియర్, కంట్రీ బ్యారియర్, ప్లేస్ బ్యారియర్ ఆర్ ద స్టేజ్ బ్యారియర్ ఉండదు. సో ఐల్ డూ వేర్ ఎవర్ ఐ వాంట్ టు గో, ఐల్ గో వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ యాజ్ అన్ యాక్టర్, ఐల్ డూ. ఓకే, అండ్ బిగ్ బాస్లో ఉన్న రోజుల్లో సో మీకు బాగా ఇష్టమైన రోజు ఏంటి? ఫ్యామిలీ వీక్. ఫ్యామిలీ వీక్ అండ్ బస్తా ఆడిన గేమ్. ఫినాలే టైంలో విజయ్ సేతుపతి గారు, మంజు వారియర్ గారు, ఉపేంద్ర గారు వీళ్ళందరూ వచ్చింది. అండ్ మెయిన్ ఫినాలేలో రామ్ చరణ్ అన్న వచ్చింది. సో ఇవన్నీ చాలా ఆబ్వియస్లీ ఇట్స్ మెమొరబుల్. హోల్ షో ఇస్ అ మెమొరీ ఫర్ మీ. ఓకే, సో దాంట్లో హైలైటెడ్గా ఇవి. అండ్ గెట్టింగ్ నాకు కొంతమందితో ఏర్పడిన బాండ్స్, వాళ్ళతో జరిగిన జర్నీ. ప్రేరణకు నాకు అంత జర్నీ ఉందని తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ మెమరీస్ విచ్ వీ గాట్. విష్ణుతో ఉంది, పృథ్వీతో ఉంది, యష్మితో ఉంది, అవినాష్, రోహిణి వీళ్ళందరితో ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ మెమొరీ అండ్ దట్ ఈస్ మై ఆస్తి. యాక్చువల్లీ మెమొరీ ఈజ్ మై ఆస్తి. మెమరీస్
మెమరీస్ ఆర్ ద రియల్ అసెట్స్ విచ్ యూ గివ్ సమ్ వన్ వెల్ గోయింగ్ అండ్ విచ్ యూ టేక్ విత్ యూ వెల్ గోయింగ్. ఆ ఫ్యామిలీ వీక్కి ముందున్న నిఖిల్కి సో అంటే లోపలికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇన్పుట్స్ కొన్ని ఉంటాయి. ఆ ఇన్పుట్స్ తర్వాత మీ గేమ్లో ఏమన్నా మార్పులు ఏమన్నా చేసి ఏం మారుస్తాం భయ్యా, ఎన్ని రోజులు మారుస్తాం. మా అమ్మ వచ్చి ఏదో చెప్పారు, అది నేను చేసి ఉంటే అందరితో బాగుండాల్సింది. అందరు సేమే ఉన్నారు. బేసిక్లీ అదే చెప్తాను, నువ్వు గట్టిగా మాట్లాడితే నేను ఇన్ని రోజు ఎందుకు మాట్లాడలో అడుగుతావు, మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు. బేసిక్లీ అది క్వశ్చన్ మీరే అడుగుతారు, ఆన్సర్ మీరే చెప్తారు, మళ్ళీ అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు. సో ఇట్స్ ఓకే, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. మా అమ్మ చెప్పింది ఏం తీసుకోలే, ఓకే చెప్పారు, అమ్మ వచ్చింది పాప ఏవో అనిపించి ఉండొచ్చు, సరే అమ్మ ఓకే అమ్మ అనుకున్నా. ఇప్పుడు దాంట్లో వల్ల నేను ఎంతవరకు నెగిటివ్ వెళ్తాను, అరే నేను ఎలా కనిపిస్తాను, ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. నీకేమనిపిస్తుందో చెయ్యి, చూసేవాళ్ళు ఎలా కావాలన్నా చూస్తారు. సింపుల్గా చూసేవాళ్ళు ఎలా చూస్తారంటే నిఖిల్ ఒకరితో వెళ్తుంటే ఫ్రెండ్తో వెళ్తున్నారని కూడా కొంతమంది అనుకుంటారు, ఫ్యామిలీ వాళ్ళతో వెళ్తున్నారని, కొంతమంది చెల్లితో నడుచుకెళ్తున్నాడు, కొంతమంది గర్ల్ ఫ్రెండ్ వేసుకొని వెళ్తున్నాడు అనుకుంటారు. ఇంతకు బయట నుంచి అంటే బయటికి వచ్చిన తర్వాత ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా? వచ్చాయి. అంటే కొంచెం పెండింగ్ వర్క్ అంటే పెండింగ్ ఫైల్స్ పెట్టినట్టు అలా పెండింగ్లో ఎవరన్నా పెట్టారా? లేదు, ఇట్స్ లైక్ బేసిక్లీ ద జర్నీ విచ్ ఐ హావ్ గాన్ త్రూ టిల్ నౌ. నేను ఏమేమి చూసాను, ఏమేమి జర్నీ త్రూ వచ్చాను. సో ఐ ప్రిఫర్ పీపుల్ హూమ్ ఐ నో పర్సనలీ. అంటే ప్రపోజల్ వస్తున్నాయి లేదనట్లేదు, బట్ ఆ ప్రపోజల్ని అందరినీ ఒప్పుకోలేను కదా. ఐ హ్యావ్ మై థాట్స్ సమ్వేర్, ఐ హ్యావ్ మై కెరియర్ టు కాన్సన్ట్రేట్, ఐ హ్యావ్ మై ఫ్యామిలీ టు టేక్ కేర్. నాకు ఒక ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా. సో అది కావాలని వెతుకొని వెళ్తే ఏం దొరకకపోయి అదే రావాలి. అంటే మనం ఇది కావాలి, ఈ వస్తువు కావాలి, లేదా నేను ఆ గోల్ రీచ్ అవ్వాలి అని నువ్వు ట్రై మాత్రమే చేయగలుగుతావు. వ్యక్తి పరంగా చూస్తే ఆ వ్యక్తి మనం ట్రై చేసే వరకు చేయగలుగుతాం, బట్ ట్రయింగ్ గోయింగ్ బిహైండ్ ఆల్ ద టైమ్ ఈజ్ రాంగ్. నాది అయితే నా దగ్గరికి వస్తుంది. మీరు బిగ్ బాస్లో మీ యొక్క లవ్ స్టోరీది ఎమోషనల్గా చెప్పిన మూమెంట్ సో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎన్ని ఛానల్స్లో అయితే పెట్టారో సో అది కట్ చేసి అంత షేక్ అయిపోయింది, అంత ఎమోషనల్. అంటే దట్ అంటే లవ్ అంటే ఇలా ఉంటుందా, ఆఫ్టర్ ద సపరేషన్ ఇస్ హ్యాపెన్, సో ద పర్సన్ అనేవాడు ఇలా ఉంటారా ఏంటి అని అంటే చాలామంది కూడా బ్రేకప్ అయిన పర్సన్ని మీలో చూసుకున్నారు, అలా ఉన్నింది సిచ్యువేషన్. అలాగే ఉంటుంది ఇంకా బ్రేకప్ అయిన తర్వాత, ఇంకేం చెప్తావు. ఓకే, అండ్ బయటకు వచ్చిన తర్వాత ఆదివారం పరివారం దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారు కదా. అవును, ఎలా న్యూ ఇయర్ ఎపిసోడ్ బాగా అనిపించింది. ఇట్ వాస్ గుడ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మా స్టేజ్ ఎక్కడం వల్ల మా బ్యాచ్ అందరూ కలవడం. Everyone are my friends there actually. Someone special also happened. Everyone is special to me there. Someone special అంటే ఇంకా మా అమ్మ వచ్చింది. యా, నేను అమ్మ గురించి అడిగా. నేను అమ్మ గురించి చెప్పాను. యా, అంటే ఫైనల్గా అమ్మ వచ్చినప్పుడు మాత్రం కొంతమంది అక్కడ లేరు వెళ్ళిపోయారని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ కూడా అట్లా పెడుతూ నిన్నారు. పెట్టేవాళ్ళు పెడతారు భయ, నేను అదే చెప్తున్నాను కదా, ఎంతమందికి సమాధానం చెప్తారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి బోర్డు పెడతారు. ఓకే, ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలో వాళ్ళకి అర్థమై ఉంటుంది, ఎవరు అర్థం చేసుకోవాలో వాళ్ళకి చెప్ప అవసరం లేదు. ఇంకా లేదు ఇది అది కాదు అది ఇది అది కాదు అనే వాళ్ళకి అనిపిస్తూనే ఉంటుంది. మీరు ఇది కాదు ఇది అని చూపించినా అలాగే అది కాదు ఇది అనిపిస్తూ ఉంటుంది. సో కాళ్ళు లాగే వాళ్ళు కాళ్ళ దగ్గర అది ఇదే అదేనా, కాళ్ళు లాగే వాళ్ళు కాళ్ళ దగ్గర ఉంటారు, ప్రేమించే వాళ్ళు మనసులో ఉంటారు, అయిపోయింది. నైస్ బ్రో. అండ్ ఇంకా అమ్మ దగ్గర నుంచి వచ్చే మాట కామన్గా ఒకటే వస్తూ ఉంటుంది, అందరూ కూడా వెయిట్ చేస్తున్నమాట, మ్యారేజ్ ఎప్పుడు? యాక్చువల్లీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడిగారు, మా అమ్మాయి ఎప్పుడు ఒకే మాట మీద ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా అడగండి, ఇంకా 2 years అంటుంది. సో అది మ్యారేజ్ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ రిటర్న్, ఎప్పుడు అవుతుందో అప్పుడు చూద్దాం, ఎప్పుడు రాసి పెట్టి ఉంటుందో అప్పుడు అవుతా. ఓకే, అండ్ అప్పులు ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు అప్పులు క్లియర్ అయిపోయినట్టే? డబ్బులు వస్తే అది కట్టాలి, కట్టేస్తే క్లియర్, కొంత క్లియర్ అయిపోయి. అప్రాక్సిమేట్ ఎంత ఉండొచ్చు? అంతలేదు, ఇది వచ్చే దాంట్లో 100 రూపాయలు ఒక 35-40 రూపాయలు ఉంటాయి. ఇది చూపించండి, అయితే ఆన్సర్ చెప్పకపోతే ఇది చూపించచ్చు. అంటే లేదు, అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారంటే ఓకే చెప్పొచ్చు, ఎవరు హెల్ప్ చేయారంటే ఇంకెందుకు చెప్పి. ఇట్స్ ఓకే బ్రో, ఇది చూపించాలి. యా, ఫైనాన్షియల్ మ్యాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ప్రతి ఒక్కరు బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఎవరైనా అడగండి, ఆడవాళ్ళ దగ్గర ఏజ్ అడగకూడదు, అబ్బాయిల దగ్గర శాలరీ అడగకూడదు అంటారు.
ఇప్పుడు మాత్రం మీ దగ్గర శాలరీ లేదు కాబట్టి అడగకండి, వచ్చినప్పుడు ఏదో ఒక చేస్తాం కదా, ఎలాగో బయటపడతాం. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయటికి వచ్చిన తర్వాత వెయిట్ ఎంత వేరియేషన్ వచ్చింది ఏంటి? 10-11 దాకా మినిమం ఉంటాయి ఈజీలీ. నేను లోపుకి వెళ్ళినప్పుడు 94 ఉండే, బయటికి వచ్చినప్పుడు 81, 82 సంథింగ్. యా. అండ్ సో మీరు లోపలికి వెళ్ళే ముందు సో ఒక పిఆర్ టీం అనేది కూడా ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కదా. సో అలా మీకు పిఆర్ టీం చేసింది ఎవరు? ఎందుకంటే యూజువల్గా ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తున్న టైంలో కూడా నెగిటివ్ అనేది జరుగుతూ అట్లా పాస్ ఆన్ అయిపోతూ ఉంటుంది. కానీ మీ విషయం వచ్చేటప్పటికి ఏదైనా వచ్చినప్పుడు మాత్రం సడన్గా మధ్యలో కట్ ఆఫ్ అనేది కూడా జరుగుతుంది. అంటే సడన్గా అది పాజిటివ్గా టర్న్ అయిపోవడం అనేది కూడా జరిగింది. ఏ టెలికాస్ట్లోనా? నో, బయట. నాకు తెలిసి నా పిఆర్ టీం ఏముందో అదే చూపించాడు. ఎక్కడ నాకేం రాంగ్ అనిపించలేదు. ఆడు ఏది రైట్ అనిపించిందో ఎక్కడ అంటే నాకు ఉన్న పిఆర్ పేరు గణేష్, ఇది మీరు కావాలంటే ఉంచుకోవచ్చు లేదని తీసేయచ్చు. మాకు ఒక బాయ్స్ అన్నాను కదా, మాకు బాయ్స్ బ్యాచ్. సో బేసిక్లీ అక్కడ ఏముందో అది చూపించడానికి ట్రై చేశారు మా వాళ్ళు. నన్ను పాయింట్అవుట్ చేసి ఎవరైనా తప్పు అని చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తున్నారని చూపించడానికి కూడా జరిగింది. ఐ డోంట్ ఇట్స్ కరెక్ట్. బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఆ పిఆర్ టీం అనేది అంత ఇంపార్టెంటా? నాకు తెలియదు భయ్యా, నా అమ్మతో ఏం తెలియదు. ఇలా పెట్టుకోవాలనుకున్న ఎవరో చెప్తే నేను కాంటాక్ట్ అయినప్పుడు గణేష్ అయ్యాడు, పెట్టుకున్నా వెళ్ళా లోపలికి, అంతే తెలుసు నాకు. ప్రీ ప్లాన్ రాదు, పబ్లిసిటీ రాదు, గెలవాలంటే ఏం చేయాలో బయట నుంచి తెలియదు, ఎంత ఖర్చు పెడితే ఎంత ఏమవుతుంది అని తెలియదు, ఖర్చు పెడితేనే గెలుస్తామని తెలియదు, అంత డబ్బులు లేవు. అంత డబ్బులు ఉంటే బిగ్ బాస్ వచ్చేవాడే కాదు. ముందే చెప్పారు మీరు అప్పులు కూడా ఉన్నాయని. ఇంకా దాని మీద ఈ గెలవడానికి డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసుకునే అంత ఓపిక నాకు లేదు, అంత ధైర్యము లేదు. ఉన్న అప్పులు పోతే కొంచెం ప్రశాంతంగా బతకొచ్చు అనే ఒక హ్యాపీనెస్కి ఇంకా గోయింగ్ ఫార్వర్డ్. సో ఇలాంటిది మాకు రావు. మా టీం కూడా అంత చెప్పేసా, ఏముందో చేయరా నాకు అన్నట్టు, అన్న నీకు ఎలా అనిపిస్తుంది ఉండన్న మేము చూసుకుంటూ ఉన్నారు, అయిపోయింది డన్. యా. అండ్ మీరైతే ఇంకా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలి త్రూ యువర్ ప్రాజెక్ట్స్, సిరీస్ అయినా, మూవీ అయినా అండ్ సీరియల్స్ అయినా, ఎనీథింగ్. నెక్స్ట్ మీరు తీసుకునే స్టెప్ ఏదైతే ఉందో ఇంకా మిమ్మల్ని చూసే ప్రేక్షకులు ఇప్పుడు ఫ్యాన్స్ ఇంకా ఎక్కువైపోయారు. మాలాంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు మీకు. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ చానక్య బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.